పిన్నమనేని వెంకటేశ్వరరావు కారు ప్రమాదం ఎలా చోటు చేసుకుందో మా ప్రతినిధి శర్మ వివరిస్తారు. హైదరాబాద్లోని ఔటర్ రింగ్ రోడ్డుపై మరో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మాజీ మంత్రి అలాగే ఆప్కాప్ చైర్మన్ పిన్నమనేని వెంకటేశ్వరరావు తీవ్రంగా గాయపడ్డారు. ఆయన భార్య సత్యవాణి, డ్రైవర్ దాసు వీళ్ళిద్దరు కూడా స్పాట్లోనే చనిపోయారు. అర్ధరాత్రి 2 గంటల ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది. విజయవాడ నుంచి 10 గంటల ప్రాంతంలో తమ సొంత వాహనంలో పిన్నమనేని వెంకటేశ్వరరావు భార్యతో కలిసి హైదరాబాద్కు వస్తూ ఉన్నారు. మార్గమధ్యంలో ఔటర్ రింగ్ రోడ్ ఎక్కిన తర్వాత తుక్కుగూడ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ ఔటర్ రింగ్ రోడ్డు పైన కారు వేగం 120 కిలోమీటర్లకు పైగా, గంటకు 120 కిలోమీటర్లకు పైగా ప్రయాణిస్తున్నటువంటి కారు ఈ రైలింగ్ను, మనం చూస్తున్నటువంటి ఈ రైలింగ్ను మొదట ఢీకొంది. ఆ తర్వాత 3 పల్టీలు కొట్టడం వల్ల వాళ్ళు ప్రయాణిస్తున్నటువంటి కారు కొంత దూరం వరకు వచ్చి ఇక్కడ పూర్తిగా పడిపోయినటువంటి పరిస్థితి. ఆ కారులో ఉన్నటువంటి మనం చూస్తున్నటువంటి మామిడి పండ్లు, వాళ్ళు విజయవాడ నుంచి ఇక్కడికి హైదరాబాద్కు తీసుకువస్తున్నటువంటి మామిడి పండ్లు, మామిడికాయ చట్నీతో కూడినటువంటి డబ్బా, అలాగే పాల క్యాన్, ఇక ఇతర వస్తువులు, కారులో ఉన్నటువంటి ప్యాడ్స్, అలాగే వాటికి సంబంధించినటువంటి ఇతర వస్తువులన్నీ కూడా చెల్లా చెదురుగా పడిపోయాయి. ఆ సమయంలో పిన్నమనేని వెంకటేశ్వరరావు ముందు సీట్లో, కారు ముందు సీట్లో కూర్చున్నారు. వెనక సీట్లో సత్యవాణి, అలాగే డ్రైవింగ్ సీట్లో ఉన్నటువంటి దాసు, వీళ్ళు ఇద్దరు కూడా కింద పడిపోయారు. కానీ సీట్ బెల్ట్ పెట్టుకోవడం వల్ల పిన్నమనేని వెంకటేశ్వరరావు కింద పడిపోలేదు, తీవ్రంగా గాయపడ్డారు. వెనక సీట్లో ఉన్నటువంటి సత్యవాణి, డ్రైవింగ్ సీట్లో ఉన్నటువంటి దాసు అక్కడ కింద పడిపోవడం వల్ల, అతివేగంగా ఉన్నటువంటి కారులో నుంచి కింద పడిపోవడం వల్ల వాళ్ళిద్దరు అక్కడికక్కడే చనిపోయారు. పిన్నమనేని వెంకటేశ్వరరావు కూడా తీవ్రంగా గాయపడడంతో ఆయనను హైదరాబాద్ జూబ్లీ హిల్స్లోని అపోలో ఆసుపత్రికి తరలించారు. ఇక్కడికి కొద్ది దూరంలోనే వాళ్ళు ప్రయాణిస్తున్నటువంటి కారును తీసుకువెళ్లారు. అక్కడికి వెళ్దాం, అక్కడ ఆ కారు సిచ్యువేషన్ ఏ విధంగా ఉందనేటువంటిది కూడా ఒకసారి చూద్దాం. పిన్నమనేని వెంకటేశ్వరరావు ప్రయాణిస్తున్నటువంటి కారును మనం చూస్తున్నాం. ఇక్కడి నుంచి ఒక 3 కిలోమీటర్ల దూరంలో జరిగినటువంటి ప్రమాదంలో ఎంత తీవ్రంగా కారు పూర్తిగా డ్యామేజ్ అయిందనేటువంటి విషయం చాలా స్పష్టంగా చూడవచ్చు. ఈ ముందు సీట్లోనే, డ్రైవింగ్ పక్క సీట్లో పిన్నమనేని వెంకటేశ్వరరావు కూర్చున్నారు. ఇదే సీటు పైన ఆయన కూర్చున్నారు. ఆయన సీట్ బెల్ట్ పెట్టుకున్నారు. సీట్ బెల్ట్ పెట్టుకోవడం వల్లే తీవ్రంగా గాయపడ్డ, ప్రాణానికి మాత్రం ఎలాంటి ప్రమాదం జరగలేదు. ఈ చూస్తున్నటువంటి సీట్ బెల్ట్ను మాత్రం పిన్నమనేని వెంకటేశ్వరరావు పెట్టుకున్నారు. ఇక డ్రైవింగ్ సీట్లో కూర్చున్నటువంటి దాసు మాత్రం సీట్ బెల్ట్ పెట్టుకోలేదు. గంటకు 120 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తున్నటువంటి కారు ఆ స్పాట్ దగ్గర రైలింగ్కు ఢీకొని ఈ ప్రమాదం జరిగింది. దాసు ఈ కూర్చున్నటువంటి ఈ సీట్ నుంచే ఆ డోర్ అవతలికి పడిపోయాడు, రోడ్డు పైన పడిపోయాడు. ఇక పిన్నమనేని వెంకటేశ్వరరావు భార్య సత్యవాహిని వెనక సీట్లో కూర్చుంది. ఆ సమయంలో ఆమె నిద్రలో కూడా ఉన్నట్టు తెలుస్తోంది. ఆ సంఘటన స్థలాన్ని బట్టి చూస్తే ఆ సమయంలో ఆమె కూడా ఇక్కడ ఉన్నటువంటి సీట్ బెల్ట్ను కూడా వాడలేదు, ఉపయోగించలేదు. దానివల్లే ఆమె ఇక్కడి నుంచి ఇటువైపు పూర్తిగా ఎడమవైపు కింద పడిపోయింది. ఆ సమయంలో ముందర కూర్చున్న డ్రైవింగ్ సీట్లో ఉన్నటువంటి డ్రైవర్ దాస్, వెనక సీట్లో సత్యవాహిని అక్కడ కింద పడిపోవడంతో, కారు వేగంతో రైలింగ్తో ఢీకొనడం, మూడు సార్లు పల్టీలు కొట్టడం వల్ల అక్కడ ఇద్దరు కింద పడిపోయారు, స్పాట్లోనే చనిపోయారు. ప్రమాద తీవ్రత ఏ స్థాయిలో ఉందో మనం ఇక్కడ చూస్తుంటే, కారును చూస్తుంటే గమనించవచ్చు. 3 పల్టీలు కొట్టడం వల్ల ఈ గ్లాస్ పూర్తిగా డ్యామేజ్ అయింది. సంఘటనను రాత్రి ప్రత్యక్షంగా చూసినటువంటి వ్యక్తి ఉన్నారు, డాక్టర్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. మీరు స్పాట్ లో ఉన్నట్టున్నారు రాత్రి? అంటే స్పాట్ కన్నా మేము ముందు కొంచెం ఒక యాక్సిడెంట్ అయిందండి. మేము అక్కడ వచ్చేసాము. మాకు 11:45 మధ్యలో మాకు పెట్రోలింగ్ వాళ్ళు ఫోన్ చేశారు, ఇక్కడ యాక్సిడెంట్ అయింది. మేము వెళ్ళాము. ఇది ఔటర్ రింగ్ రోడ్డు మీద 124 కిలోమీటర్ దగ్గర యాక్సిడెంట్ అయింది. ఈ టైర్ బరస్ట్ వల్ల ఒక డివైడర్ గుద్దుకొని కాలు పల్టీ పడిపోయింది. అక్కడ లోపల ఉన్న మన పిన్నమనేని వెంకటేశ్వర మిస్సెస్, డ్రైవర్ దాస్ గారు ఆ డోర్లోంచి బయటకు వచ్చేసి బయటపడిపోయారండి. అందువల్ల స్పాట్లో చనిపోయారు. బాగా బలంగా వాళ్ళకు రోడ్డుకు గుద్దుకోవడం వల్ల తలకాయలు పైలిపోయినాయి. పిన్నమనేని వెంకటేశ్వరరావు బండిలో ఉన్నారు. మేము పోయేసరికి కొద్దిగా ఉన్నాం, బయట తీసుకెళ్ళి
వాళ్ళను ఆయనకు చాలా సీరియస్గా ఉన్న వల్ల హార్ట్లో కొంచెం ప్రాబ్లం ఉన్నట్టు తెలుసుకొని గుర్తించి వాళ్ళను నియరెస్ట్ ప్లేసెస్ శంషాబాద్ ట్రీట్మెంట్ హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం జరిగిందండి. ఇది అతివేగం వల్లనే ఉండడం ఒకటి, డ్రైవర్లకు దిగే ప్లేసెస్ వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలా ఎటుకు వెళ్ళాలని కొన్ని రూట్ మ్యాప్ సరిగ్గా తెలియకపోవడంతోనే జరుగుతున్న ప్రమాదాలు ఎక్కువ ఉన్నాయి కొన్ని. ఇదైతే మాత్రం ఈ పిన్నమనేని వెంకటేశ్వరరావు గారు అంటే వీళ్ళు అతి వేగం వల్ల ఉంది కదా, పెద్ద కారు కాబట్టి అతి వేగం వచ్చేసి టైర్ బరస్ట్ రైట్కి పూర్తిగా లాగేసి ఆ డివైడర్కు గుద్దుకోవడంలో ఏకదమ్మున బండి పల్టీ పడిపోయింది. పల్టీ పడడం వల్ల ఆమె సత్యవతి గారు డ్రైవర్ దాస్ గారు బండిలోంచి బయటపడిపోయి కింద రోడ్డుకు తలకు బలమైన గాయం వల్ల వాళ్ళు చనిపోయారండి. సీట్ బెల్ట్ పెట్టుకోకపోవడం వల్లనే డ్రైవర్ దాస్ సత్యవాణి ఇద్దరు కూడా కింద పడి ఇమీడియట్గా వాహనంలో నుంచి కింద పడి చనిపోయినటువంటి పరిస్థితి. మరి ముందు సీట్లో కూర్చున్నటువంటి మాజీ మంత్రి ఆప్కాబ్ చైర్మన్ పిన్నమనేని వెంకటేశ్వరరావు సీట్ బెల్ట్ పెట్టుకోవడం వల్లే ఆయన సేఫ్గా ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడ్డారు. ఆయన ఆరోగ్య పరిస్థితి కూడా చాలా తీవ్రంగా ఉందనేటువంటిది డాక్టర్లు చెప్తున్నటువంటి వర్షన్. కెమెరామెన్ లక్ష్మణ్తో అరవింద్ శర్మ, ఎన్టీవీ, హైదరాబాద్.